నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నేను అయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం షో దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్డ్ ఆఫ్ బై 2 డెల్టా స్క్వేర్డ్ బై 2 ప్లస్ డెల్టా ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్డ్ బై 2 రూట్ ఆఫ్ 1 బై 4 డెల్టా స్క్వేర్డ్. సో దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్డ్ బై 2 ప్లస్ డెల్టా root of 1 plus delta squared by 4 root of 1 plus delta squared by 4 root of 1 plus delta squared by 4 and అంటే show that delta is equal to delta squared by 2 plus root of delta into root of 1 plus delta squared by 4 ప్రూవ్ చేయాలి. దీనికి మనకు దీనిలో తక్కువ నుంచి ఎక్కువ చూపించకుండా ఎక్కువ తీసుకుని తక్కువ చూపించేసి మనకి ఎలహెచ్ తీసుకోవాలనుకోండి దాని నుంచి ఎక్కువ చూపించాలి. ఎక్కువ చూపించాలని కలపాలి, తీసివేయాలి, ఏం కలపాలి ఏం తీసివేయాలి ఇవన్నీ చెప్పద్దు. ఉన్నవాటి ట్రాన్సాక్షన్ ఉంటుంది కాబట్టి ఆర్హెచ్ తీసుకుని ఆర్హెచ్ ప్రూవ్ చేయాలి. ఆర్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్డ్ బై 2 ప్లస్ డెల్టా రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్డ్ బై 4. ఇక్కడ మీరు రాసే డెఫినేషన్ డెల్టా అంటే మీకు సెంటర్ డిఫరెన్స్, డెల్టా అంటే మీకు సెంటర్ డిఫరెన్స్ ఆపరేటర్. సెంటర్ డిఫరెన్స్ ఆఫ్ డెల్టా ఈజ్ ఇక్కడ ఈ ఫోర్ హాఫ్ మైనస్ ఇంటూ పవర్ మైనస్ హాఫ్ అని నేను మీకు డెల్టాకి మంచి రిలేషన్ రాశారు. ఇక్కడ ఈ డెల్టా అంటే మీకు సెంటర్ డిఫరెన్స్ ఆపరేటర్. సెంటర్ డిఫరెన్స్ ఆపరేటర్ మనకి డెల్టాకి రిలేషన్ కూడా రాశారు. డెల్టా ఈజ్ ఇక్కడ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ అది రాశారు. దిస్ ఇక్కడ డెల్టా అంటే మీకు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ కూడా డెల్టా అంటే ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 1 ప్లస్ డెల్టా అంటే ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ బై 4. డెల్టా అంటే మనకి డెల్టా ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ డెల్టాకి మనకి రిలేషన్ రాశారు సెంటర్ డిఫరెన్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ ఈ పవర్ హాఫ్ తర్వాత మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ 1 ప్లస్ దీని ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం 4 ఇక్కడ 4 ప్లస్ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ఎల్సిఎం 4 తీసుకోండి. తర్వాత మీకు ఈ 4ని 4 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 రాస్తా. 4 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 అంటే ఈజ్ ఈక్వల్ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఇక రూట్ ఆఫ్ ఇక్కడ 4ని 4 ఇంటూ 1 రాస్తాం. 4 ఇంటూ 1 రాస్తాం. తర్వాత ఈ పవర్ హాఫ్ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ బై 4 హోల్ బై 4. తర్వాత దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ మీకు ప్లస్ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ 4 ప్లస్ 4 ఇంటూ ఒకటి బదులు ఏం చేస్తాను ఇక్కడ ఒకటి బదులు ఈ పవర్ హాఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్ రాశాను. ఒకటి బదులు ఈ పవర్ హాఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్ అంటే 2 క్యాన్సిల్ అయితే ఈ పవర్ మైనస్ హాఫ్ 1 బై ఈ పవర్ హాఫ్ 2 కొడుకు 1 అవుతుంది. దీని ఇక్కడ 1 బదులు ఇక్కడ ఇది ఎల్సిఎం 4 ఇంటూ 1 ఇది ఈ 1 బదులు ఇక్కడ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ రాశాను. గుర్తుపెట్టుకోవాలి 4 ఇంటూ ఇక్కడ 1 బదులు ఈ పవర్ హాఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్ రాశారు ప్లస్ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ హోల్ బై 4. తర్వాత దిస్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ ప్లస్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ మనం చూడండి ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్డ్ ప్లస్ 4ab
a minus b whole squared plus 4ab ఉంది ఇక్కడ. a minus b whole squared plus 4ab ఉంది చూడండి ఇక్కడ. దీనిలో a minus b whole squared plus 4a and b, ఇది a ఇది b, a minus b whole squared plus 4ab ఉంది. a minus b whole squared plus 4ab అనేది a plus b whole squared. a minus b whole squared plus 4ab అనేది a plus b whole squared. ఇది a minus b whole squared plus 4ab is equal to a plus b whole squared అంటే e power half plus e power minus half whole squared by 4. తర్వాత this is equal to e power half minus e to the power minus half whole squared by 2 plus e power half minus e to the power minus half into ఇక్కడ స్క్వేర్ రూట్ పోయి into e to the power half minus plus e to the power minus half ఉంటుంది by 2 by 2. దీనిలో స్క్వేర్ రూట్ పోయి a plus b whole squared స్క్వేర్ రూట్ పోయి e power half plus e to the power minus half ఉంది root of 4 into 2. తర్వాత this is equal to e power half minus e to the power minus half whole squared by 2 plus ఇక్కడ మీకు a minus b into a plus b, a minus b into a plus b. దీని ఇక్కడ a minus b into a plus b ఉంది. ఆ a minus b into a plus b అనేది is equal to a squared minus b squared. దీనిలో a minus b into a plus b squared. a squared అంటే e power half p whole squared minus b squared అంటే e power minus half p whole squared by 2 by. తర్వాత this is equal to ఈ రెండిట్లో LCM 2 అవుతుంది. మొత్తం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ అంటే e పవర్ హాఫ్ హోల్ స్క్వేర్ e పవర్ 1 అవుతుంది. a minus b whole squared a squared plus minus b squared plus b squared minus 2a. ఇది a minus b whole squared a minus b whole squared a squared a minus b whole squared అంటే a squared plus b squared minus 2a. ఇక్కడ a squared లో మీకు స్క్వేర్ హాఫ్ పోయి e ఉంటుంది. అలాగే ప్లస్ b squared లో స్క్వేర్ హాఫ్ పోయి మైనస్ e పవర్ మైనస్ 1 ఉంటుంది ఇక్కడ. అలాగే minus 2 into ab మీకు a పవర్ హాఫ్ ఇంటూ e పవర్ మైనస్ హాఫ్ ఇంతవరకు బై 2 ఉంది. ప్లస్ ఇప్పుడు కూడా మీకు e పవర్ స్క్వేర్లో 2 కొట్టుపోయి e పవర్ హాఫ్ అంటే మీకు రూట్ స్క్వేర్ 2 పోయి ఎంత ఉంటుంది 2 కొట్టుపోయి e పవర్ 1 ఉంటుంది. తర్వాత ఇప్పుడు కూడా ఈ మైనస్ ఈ 2 కూడా స్క్వేర్ ఇంటూ కొట్టుపోయి e పవర్ మైనస్ హాఫ్ ఉంటుంది బై 2 బై. తర్వాత దిస్ ఇస్ ఇక్కడ మొత్తం కలిసి 2 అవుతుంది. e పవర్ 1 e ప్లస్ e పవర్ మైనస్ 1 మైనస్ 2 ఇంటూ e పవర్ 1 ఇంటూ e పవర్ మైనస్ 1 కొట్టుపోయి 1 అవుతుంది. ప్లస్ ఈ మైనస్ e పవర్ మైనస్ 1 ఇక్కడ e పవర్ 1 రెండు కొట్టుపోయి 2 e ప్లస్ ఈ 2e మైనస్ 2 బై 2 రెండు కామన్ తీసుకోండి. e మైనస్ 1 బై 2 ఉంటుంది. 2 కొట్టుపోయి e మైనస్ 1. నేను మీకు డెల్టా కి మధ్య రిలేషన్ రాశారు. డెల్టా ఈజ్ ఇక్కడ e మైనస్ 1 అని. దీనిలో డెల్టా కి మధ్య రిలేషన్ రాశారు. డెల్టా ఈజ్ ఇక్కడ e మైనస్ 1. సో ఇక్కడ e మైనస్ 1 డెల్టా రాశాం. డెల్టా LH అంటే ఇక్కడ నేను RHS తీసుకుని LHS ప్రూవ్ చేశాను. RHS తీసుకుని LHS ప్రూవ్ చేశాను. ఈ 5 మార్క్స్ వస్తుంది. ఇవి 5 మార్క్స్ వస్తుంది. ఈ దీనిలో ఈ ఎక్సైజ్లో 5 మార్క్స్ వస్తుంది కంపల్సరీగా. ఆ 5 మార్క్స్ కోసం అడుగుతున్నాడు. ఇక్కడ ఇలాంటి ఇది నెక్స్ట్ ఇంకో లెక్క ఉంది. అది తర్వాత నెక్స్ట్ ఇంకో ఈ ఎక్సైజ్లో మీకు కంపల్సరీగా 5 మార్క్స్ వస్తుంది. అలా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేప్పటికి నెక్స్ట్ ప్రాబ్లంలో ఇక్కడ కూడా షో దట్ నెక్స్ట్ ప్రాబ్లం షో దట్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్డ్ మ్యూ స్క్వేర్డ్ is equal to 1 plus delta squared by 2. 1 plus delta squared by 2. So that root of 1 plus delta squared mu squared is equal to 1 plus delta squared by 2 to here. So delta
డెల్టా అంటే సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ రాసండి. డెల్టాకి ఈక్వల్ రిలేషన్ రాదు. అలాగే యూ అంటే ఈ డిఫరెన్స్, యూ అంటే ఈ డిఫరెన్స్ ఆపరేటర్. అలాగే యూకి ఈక్వల్ కూడా రిలేషన్ రాశాడు. ఇక్కడ మీకు ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ వాల్యూ డైరెక్ట్ రాకపోతే ఎల్హెచ్ వాల్యూ కనుక్కోండి, ఆర్హెచ్ వాల్యూ కనుక్కోండి, రెండు కూడా ఈక్వల్ చూపించారు. ఎల్హెచ్ఎస్ విలువ డైరెక్ట్ మీకు ఒకసారి ఎల్హెచ్ ఆర్హెచ్ రావాలంటే కలిపాలి తీసివేయాలి, ఇవన్నీ ఏం కలపాలి ఏం తీసివేయాలి ఆలోచించే బదులు ఎల్హెచ్ఎస్ విలువ కనుక్కోండి, ఆర్హెచ్ విలువ కనుక్కోండి, రెండు కూడా ఈక్వల్ చూపించారు. ఇప్పుడు దీన్ని ఎల్హెచ్ఎస్ చూడండి. ఎల్హెచ్ఎస్లో రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్డ్ క్యూ స్క్వేర్డ్. ఇక్కడ మీ డెల్టా అంటే సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, డెల్టాకి మధ్య రిలేషన్ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ టు పవర్ మైనస్ హాఫ్ అని. అలాగే మీ డిఫరెన్స్ న్యూ అనేది హాఫ్ ఇంటూ ఈ టు పవర్ హాఫ్ ప్లస్ ఈ టు పవర్ మైనస్ హాఫ్ అని. ఇది సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, దానికి ఈ మధ్య రిలేషన్. అలాగే ఇది మీ డిఫరెన్స్ ఆపరేటర్, దీనికి ఈ మధ్య రిలేషన్. అలాగే ఈ డెల్టా మనకి ఈ మైనస్ 1 అండ్ డెల్టాకి మధ్య రిలేషన్. సో ఇక్కడ ఈ డెల్టా అంటే ఈ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, డెల్టాకి మధ్య రిలేషన్. అలాగే ఇక్కడ మ్యూ అంటే ఈ డిఫరెన్స్ ఆపరేటర్, యూకి మధ్య రిలేషన్. ఇక్కడ డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, దానికి మధ్య రిలేషన్. ఇవన్నీ ఉపయోగించుకుని ఎలా ఇచ్చే సాధిస్తుంది సూత్రాలు ఉపయోగించారు. సూత్ర ఈ ఫార్ములాస్ రాసి అన్నింటి కూడా ఫార్ములాస్ రాసి వాటి సింప్లిఫై చేయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్. డెల్టా స్క్వేర్ మీకు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్కి హోల్ స్క్వేర్ ఇది న్యూ స్క్వేర్. ఇక్కడ న్యూ అంటే హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ టు పవర్ మైనస్ హాఫ్, హాఫ్ ఇంటూ ఈ టు పవర్ హాఫ్ ప్లస్ ఈ టు పవర్ మైనస్ హాఫ్కి హోల్ స్క్వేర్. 1 ప్లస్ డెల్టా స్క్వేర్ తీసుకోండి. 1 ప్లస్ డెల్టా అంటే ఇది రాసాం, ఇక్కడ న్యూ అంటే ఇది రాసాం, న్యూ అంటే హాఫ్ మొత్తం హోల్ స్క్వేర్, న్యూ అంటే ఇక్కడ దీనికి హోల్ స్క్వేర్. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ ఈ టు పవర్ హాఫ్ మైనస్ ఈ టు పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ టు పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ఇంతవరకు బై 4 కూడా ఉంది. 1/2 స్క్వేర్ 4 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది, దీనిలో స్క్వేర్ 1/2 స్క్వేర్ 4 తర్వాత హోల్ స్క్వేర్. తర్వాత దిస్ ఈజ్ ఈక్వల్ టు మొత్తానికి కలిసి 4 అవుతుంది. 4 ఇక్కడ 4 ఇంటూ 1 ఉంది ఇక్కడ. తర్వాత ప్లస్ ఇక్కడ మనకి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ ఏ ప్లస్ హోల్ స్క్వేర్. ఈ రెండు ఒకే స్క్వేర్ రాశాడు, రెండు ఒకే స్క్వేర్ రాస్తే ఎందుకంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ని ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏబి హోల్ స్క్వేర్ రాస్తాం. దీనిలో ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ ఏబి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఈ మొత్తాన్ని హోల్ స్క్వేర్, ఈ మొత్తాన్ని హోల్ స్క్వేర్. దీనిలో ఇది బై 4 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ 1. దీనిలో ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఈ రెండు ఒకే స్క్వేర్ రాశారు, ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్. తర్వాత దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ రూట్ ఆఫ్ మొత్తం 4 ప్లస్ 4 ప్లస్ ఇక్కడ ఈ రెండింటిలో మళ్ళీ ఈ హోల్ స్క్వేర్ అలా ఉంటుంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఏ ప్లస్ బిని ఏ మైనస్ బి ఏ ప్లస్ బిని ఈజ్ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాశారు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఈ పవర్ హాఫ్కి స్క్వేర్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్కి స్క్వేర్. మన ఈ మొత్తం హోల్ స్క్వేర్ బై 4 అది మొత్తం హోల్ స్క్వేర్. దీనిలో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మన ఇక్కడ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ప్లస్ ఇక్కడ మన స్క్వేర్ రూట్ పోయి ఈ పవర్ 1, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ పోయి మైనస్ ఈ పవర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 4. మనకి దిస్ ఈజ్ రూట్ ఆఫ్ 4 ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 3 బై 4. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్
తర్వాత ప్లస్ బి స్క్వేర్డ్ ఈ పవర్ మైనస్ బి స్క్వేర్డ్ తర్వాత మైనస్ 2a దిస్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ప్లస్ ఈ స్క్వేర్డ్ ప్లస్ ఈ టు పవర్ మైనస్ హాఫ్ ఇక్కడ మైనస్ 2 ఇక్కడ 1 అయిపోయింది బై 4 ఈ రెండు కొట్టుకోయి 1 అవుతుంది బై 4 దిస్ ఇస్ ఈక్వల్ టు this is equal to root of 4 plus దీనిలో ఈ 4 ఇక్కడ 4 minus 2 1 2 and e squared e power minus 2 దీనిలో e squared plus e power minus 2 squared ఇక్కడ 4 minus 2 4 minus 2 అవుతుంది అండ్ e squared plus e power minus 2 ఇక్కడ 4 minus 2 4 minus 2 by 4 ఇక్కడ 2 into 1 రాస్తాం రూట్ ఆఫ్ ఇక్కడ e squared plus e power minus 2 plus 2 into దీన్ని e t power minus 1 రాస్తే రానివ్వ ఈ ఒకటి బదులు e t power minus 1 రెండు కొట్టుపోయి మళ్ళీ ఒకటి by 4 by 6 this is ఇక్కడ a squared plus b squared plus 2e a squared plus b squared అంటే e power minus 1 e power minus 2 e power minus 1 రాసుకోవచ్చు and a squared plus b squared plus 2a and a plus b whole squared and a plus e plus e minus 1 whole square by 2 square root by e is equal to e plus e power minus 1 by 2 ఇది LHS square అలాగే RHS వాల్యూ గురించి ఇది LHS వాల్యూ గురించి చూపించారు LHS లేదు RHS కావాలనుకుంటే కొన్ని పర్పాలు తీసివేయాలి దానికంటే LHS వాల్యూ వచ్చింది RHS వాల్యూ గురించి చూపించండి ఇప్పుడు RHS వచ్చేటప్పటికి RHS లో 1 plus delta squared by 2 is equal to 1 plus delta అంటే మీకు delta e power half minus e power minus half కి whole square delta అంటే మీకు e power half minus e power minus half squared by 2 తర్వాత ఇక్కడ x into 2 అవుతుంది 2 plus ఇక్కడ a minus whole square a squared అంటే e power 1 తర్వాత plus b squared e power minus 1 minus 2a minus 2a minus 2 ఇక్కడ e power half into e power minus half తర్వాత this is equal to 2 plus e power 1 plus e power minus 1 ఇక్కడ minus 2 ఇక్కడ 1 అవుతుంది రెండు కొట్టుకోండి by 2 ఇప్పుడు 2 minus 2 0 అయిపోయి e plus e power minus 1 by 2 ఇది RHS వాల్యూ LHS వాల్యూ RHS రెండు సమానంగా రెండు ఇంకోవచ్చు therefore LHS is RHS therefore LHS is equal to RHS అంటే మనకి LHS వాల్యూ RHS కావాలి కాపాలు తీసివేయాలి దాని బదులు ఏం చేసాము LHS విలువ కనుక్కున్నాం తర్వాత RHS విలువ కనుక్కున్నాం రెండు కూడా ఈక్వల్ రెండు ఈక్వల్ కాబట్టి therefore LHS is equal to RHS తర్వాత నెక్స్ట్ if f of next problem if f of 0 is equal to 1 next f of 1 is equal to 3 next f of 2 is equal to 9 f of 3 is equal to 31 f of 3 is equal to 31 5 delta cube f of 0 delta cube f of 0 ఇక్కడ f of 0 ని 1 ఇచ్చాడు f of 1 ఇక్కడ 3 ఇచ్చాడు f of 2 ఇక్కడ 9 ఇచ్చాడు f of 3 31 ఇచ్చాడు మనకు కావాల్సింది డెల్టా క్యూబ్ f of 0 కనుక్కున్నాడు ఇక్కడ f of 0 అంటే మనకి ఈ 0 1 2 3 ఈ మూడింటి ఆర్గ్యుమెంట్స్ x f of 0 f of x ఉంది కదా f of x అంటే 0 1 2 3 x ఆర్గ్యుమెంట్స్ తర్వాత
ఇది y1 y2 y3 y4 అవి ఫంక్షనల్ వాల్యూస్. వీటి ఉపయోగించుకుని ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేస్తాం. వీటి ఉపయోగించుకుని డిఫరెన్స్ టేబుల్ ఆడడానికి మీకు కావాల్సిన డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ జీరో అంటే మీకు థర్డ్ ఫార్వర్డ్, డెల్టా క్యూబ్ అంటే థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆ వాల్యూ వచ్చేస్తుంది. దీనికోసం ఇక్కడ మీకు ఇక్కడ దీనిలో ఎక్స్ విలువలు 0 1 2 3 ఇవి ఎక్స్ విలువలు. తర్వాత ఎఫ్ఎక్స్ విలువలు మీకు 1 3 9 30. వీటిని ఇక్కడ డిఫరెన్స్ టేబుల్ వేసేది. డిఫరెన్స్ టేబుల్ ఆర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఆర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఇక్కడ ఏం చేస్తాం, డిఫరెన్స్ టేబుల్ ఫస్ట్ ఏం వేయాలి, ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ విలువలు వేయాలి. డిఫరెన్స్ టేబుల్ కూడా మొట్టమొదట ఎక్స్ విలువలు అంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. తర్వాత రెండోది వాటి ఫంక్షన్ వాల్యూస్ అంటే వై విలువలు. తర్వాత ఫస్ట్ ఫార్వర్డ్, సెకండ్ ఫార్వర్డ్, థర్డ్ ఫార్వర్డ్, ఫోర్త్ ఫార్వర్డ్ ఎన్ని వస్తాయి. ఇవి ఎక్స్ విలువలు ఆర్గ్యుమెంట్స్ ఇవి. తర్వాత ఎఫ్ఎక్స్ విలువలు అంటే వై విలువలు. తర్వాత మీకు ఇక్కడి నుంచి ఫస్ట్ ఫార్వర్డ్ డెల్టా ఎఫ్ఎక్స్, నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ డెల్టా స్క్వేర్ ఎఫ్ఎక్స్, నెక్స్ట్ థర్డ్ ఫార్వర్డ్ డెల్టా క్యూబ్ ఎఫ్ఎక్స్ అంటే ఎన్ని వస్తుంది. ఇక నెక్స్ట్ కూడా వస్తే రాస్తాం కదా, అక్కడ ఆపేస్తాం. ఇక్కడ ఎక్స్ విలువలు అంటే మీకు ఇవి ఎక్స్ విలువలు అంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఎక్స్ విలువలు అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే 0 1 2 3 అంటే 0 1 2 3 ఇవి ఎక్స్ విలువలు. తర్వాత x0 అనేది ఎఫెక్ట్స్ అంట. x0 ఎఫెక్ట్స్ అనేది 1. అలాగే x1 అయితే ఎఫెక్ట్స్ అంట అంటే f1 ఈజ్ ఇక్కడ 3. అలాగే x2 అయితే ఎఫెక్ట్స్ అంటే f2 ఈజ్ ఇక్కడ 9. అలాగే x3 అయితే f3 ఈజ్ ఇక్కడ 31. ఇవి మొట్టమొదటి ఎప్పుడు కూడా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో మొట్టమొదటి మీరు వేరేస్తుంది ఎక్స్ అంటే వాటిని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత ఎఫెక్ట్స్ విలువ అంటే ఆ ఫంక్షన్ వాల్యూస్ ఆర్ ఎంట్రీస్ వేసిన తర్వాత ఇది ఫస్ట్ ఫార్వర్డ్, ఈ రెండు వేసిన తర్వాత ఫస్ట్ ఫార్వర్డ్, సెకండ్, థర్డ్ ఫార్వర్డ్, తర్వాత మీకు వస్తే ఫోర్త్ ఫార్వర్డ్ కూడా వస్తారు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ రాసుకోవడం. ఈ డిఫరెన్స్ 3 - 1 2 ఈ మధ్యలో రాయాలి. 3 - 1 2 ఫస్ట్ ఇది ఈ మధ్య డిఫరెన్స్. అలాగే 9 - 3 ఇది 6 ఈ డిఫరెన్స్. అలాగే 31 - 9 31 మీకు 22 ఇది ఈ వీటి మధ్య డిఫరెన్స్. అలాగే 6 - 2 4 అలాగే 22 - 6 16 అండ్ 16 - 4 ఇది ఫార్వర్డ్. ఇంకా తర్వాత ఫోర్త్ ఫార్వర్డ్ రావాలంటే ఇంకో వాల్యూ కూడా ఉంటే ఫోర్త్ ఫార్వర్డ్స్. ఇక్కడ మొట్టమొదటి ఎక్స్ విలువలు వేయాలి, తర్వాత ఫంక్షన్ వాల్యూస్ వేస్తాం, తర్వాత ఫస్ట్ ఫార్వర్డ్, సెకండ్ ఫార్వర్డ్, థర్డ్ ఫార్వర్డ్. ఇక్కడ రెండు వాల్యూ కూడా వస్తే ఇక్కడ ఫోర్త్ ఫార్వర్డ్స్ ఇక్కడ రాపేస్తాం. ఇప్పుడు ఎలాగే ఇక్కడ 3 - 1 9 - 3 31 - 9 అలాగే ఈ రెండు మధ్య డిఫరెన్స్ 4 ఈ రెండు మధ్య డిఫరెన్స్ అలాగే 16 - 4 12. ఇది దీని ఏమంటాం, ఇది ఎక్స్ విలువ 0, ఇది ఎఫ్ ఆఫ్ 0, ఇది ఎఫ్ ఆఫ్ 0, ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ 0, ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0, ఇది డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0. సో మనకు కావాల్సింది డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఫార్మ్ ఇది. therefore మనకు కావాల్సిన డెల్టా క్యూబ్డ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 4. ఇది మనకు కావాల్సింది డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 4 మనకు కావాల్సింది అది. ఇది ఆ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ద్వారా మనకి కావాల్సింది. నెక్స్ట్ తర్వాత evaluate delta of e equal to x into log 3x. Delta of e equal to x into log 3x. Evaluate delta of e equal to x log 3x. అంటే delta of e equal to x log 3x విలువను కట్టండి. అంటే ఈ విలువ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏంటి e equal to x into log 3x రెండింటికి లబ్ధాన్ని ఇదో ప్రమేయం రెండింటికి లబ్ధానికి
ఫస్ట్ ఫార్వర్డ్, డెల్టా అంటే ఫస్ట్ ఫార్వర్డ్ తక్కువ, డెల్టా స్క్వేర్ దాని సెకండ్ ఫార్వర్డ్. దీనికి ఫస్ట్ ఫార్వర్డ్ ఆఫ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఎక్స్. అదే మీకు ఒక ఫంక్షన్ అనుకోండి, ఒక ఫంక్షన్ మీకు డెల్టా ఎఫ్ఎక్స్ రాస్తా. డెల్టా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫార్ములా. ఫస్ట్ ఫార్వర్డ్కి డెల్టా కింద మనకి ఎఫ్ఎక్స్ అనుకుంటే డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ అని. కానీ ఇక్కడ రెండుకి లబ్ధం ఉంది కాబట్టి ఆ రెండుకి లబ్ధం ఉన్న మనకు ఇంతకుముందు ఫార్ములా వేసాం, దానికి సూత్రం రాబట్టాం. డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ అండ్ జిఎక్స్ ఇక్కడ సూత్రం రాశారు. డెల్టా ఆఫ్ అంటే మన డెరివేటివ్ యూ ఫామ్ ఉన్నట్లుగా, మన డెరివేటివ్లో యూ ఫామ్ ఉన్నట్లుగా మనకి ఈ రెండుకి లబ్ధానికి ఫస్ట్ ఫార్వర్డ్ డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ అండ్ జిఎక్స్ ఫామ్ రాబట్టే కూడా ఇది ఎలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ డెల్టా ఆఫ్ జిఎక్స్ ప్లస్ జిఎక్స్ ఇంటూ డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ అని మనం సూత్రం పెట్టాం. దీనికి లబ్ధం ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్కి రెండు ప్రమేయం లబ్ధం ఉన్న ఫస్ట్ ఫార్వర్డ్ ఫార్ములా మనకి ఆ డెరివేటివ్లో డీబ్రిక్స్ అంటే యూ సూత్రం అంటే యూ డెరివేటివ్ ఆఫ్ ప్లస్ బీ డెరివేటివ్ ఆఫ్ బీ రాసినట్టుగా మనకి లబ్ధం ఉన్న ఫస్ట్ ఫార్వర్డ్కి వచ్చేప్పటికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ డెల్టా ఆఫ్ జిఎక్స్ ప్లస్ జిఎక్స్ డెల్టా ఆఫ్ ఎక్స్. సో ఇది ఎఫ్ఎక్స్ జిఎక్స్ అనుకోండి, మనం దీంతో పోలిస్తే ఇది ఎఫ్ఎక్స్ జిఎక్స్ అనుకోండి. ఎఫ్ఎక్స్ జిఎక్స్ అంటే ఎక్స్పెండ్ చేసిన ఏ విలువ కావాలి, డెల్టా జిఎక్స్ కావాలి, డెల్టా ఎఫ్ఎక్స్ కావాలి. ఆ డెల్టా జిఎక్స్ డెల్టా ఎఫ్ఎక్స్ కనుక్కొని ఇక్కడ ప్రశ్నించాడు. ఇప్పుడు మనకి దీని ఎఫ్ఎక్స్ అనుకోండి, ఇంతగా పెరిగింది డెల్టా ఆఫ్ ఇది ఎఫ్ఎక్స్ జిఎక్స్. దానికోసం ఏం కావాలి, డెల్టా జిఎక్స్ కావాలి, డెల్టా ఎఫ్ఎక్స్ కావాలి, అవి కనుక్కోండి. ఇప్పుడు పుట్ ఎఫ్ఎక్స్ కంటేమో ఈక్వల్ టు ఎక్స్, జిఎక్స్ కంటేమో లాగ్ 3x, ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, జిఎక్స్ లాగ్ 3x అనుకున్నాం. అంటే దీంతో కంపేర్ చేసాం డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ ఇంటూ జిఎక్స్ పోల్సి మనకి దీని ఫార్ములా ఇది. దీనికోసం ఏం కావాలి, డెల్టా ఎఫ్ఎక్స్ కావాలి, డెల్టా జిఎక్స్ కావాలి. ఆ డెల్టా ఎఫ్ఎక్స్ డెల్టా జిఎక్స్ కనుక్కోండి. ఇప్పుడు డెల్టా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే మీకు ఎఫ్ఎక్స్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ రాస్తాం. అండ్ ఈ పవర్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ అంటే ఈ పవర్ 2x. ఇది డెల్టా ఎఫ్ఎక్స్ ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు దీనికి కావాల్సిన ఉపయోగిస్తుంది ఈ పవర్ 2x 2h మైనస్ ఈ పవర్ 2x. దీన్ని ఈ పవర్ 2x అంటే ఈ పవర్ 2h మైనస్ ఈ పవర్ 2x రాసుకోవచ్చు. ఈ రెండు ఈ పవర్ 2x కావాలి, ఈ పవర్ 2h మైనస్ 1. ఇది డెల్టా ఎఫ్ఎక్స్. ఇంకా రెండోది డెల్టా జిఎక్స్ కావాలి, డెల్టా జిఎక్స్ కనుక్కోండి. డెల్టా జిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది మీకు ఎఫ్ఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్ఎక్స్ అంటే ఈ పవర్ 2x. సో ఇక్కడ దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ హెచ్ కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ బదులు ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తాం. తర్వాత డెల్టా ఆఫ్ జిఎక్స్, డెల్టా ఆఫ్ జిఎక్స్ ఫార్ములా జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ జిఎక్స్. ఇక్కడ మనకి జిఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ జిఎక్స్ అని మనం అనుకున్నది లాగ్ 3x, జిఎక్స్ అండ్ లాగ్ 3x. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ హెచ్ కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ రాస్తాం. is the log of 3 into x plus h minus gx into log 3x. And this is going to simply is the log of 3x plus 3h minus log 3x. మనకి log m minus log n log m minus log n log of m by రాసుకోవచ్చు. log of m by n 3x plus 3h by 3x. log m minus log n log of m by n raise log of m by n. And in the log of 3x by 3x 1 plus 3h by 3x h by x. ఇది h by x. ఇది delta of gx. ఇప్పుడు మనకు రాయాలి. Therefore మనకు కావాలి delta of e for 2x into log 3x is equal to దీని ఏమనుకున్నాం delta of fx and gx. దీని fx అనుకున్నాం, ఇది gx. డెల్టా fx and gx ఫార్ములాస్ ఏంటి, f of x plus h into delta of gx plus gx into delta of gx into delta of fx. This is equal to f of x plus h రాసా, f of x plus e to the power of 2x plus 2h into delta of gx అంటే రాసింది. delta of gx అంటే log of 1 plus h by x plus gx అంటే మీకు log 3x
ఇంటూ డెల్టా ఎఫ్ ఎక్స్ అంటే e to the power 2x ఇంటూ e power 2h మైనస్ 1. కావాలనుకుంటే రెండింటిలో e power 2x కామన్ తీసుకొస్తుంది. ఇక్కడ వచ్చేయండి, కావాలనుకుంటే ఇక్కడ రెండింటి e power 2x అంటే e power 2h రాసి రెండింటి e power 2x కామన్ తీసుకొస్తుంది. ఈ రెండింటి e power 2x కామన్ ఇస్తే ఇక్కడ e power 2h ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ h బై x ఉంటుంది. ఇక్కడ లాగ్ 3x ఇంటూ ప్లస్ లాగ్ 3x ఇంటూ e to the power 2h మైనస్ 1. ఇది రెండుకి లబ్ధం ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్, రెండుకి లబ్ధం ఉన్నప్పుడు దాని ఫస్ట్ ఫార్వర్డ్ కలుపుకోవడం అనేది ఇలా కలుపుకోవడం. లబ్ధం ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి, లబ్ధం ఉన్నప్పుడు మనకి డెల్టా ఎఫ్ఎక్స్ అండ్ జిఎక్స్ ఫార్ములా, డెల్టా ఎఫ్ఎక్స్ అండ్ జిఎక్స్ ఇది లబ్ధం. సో దీనికి లెక్క కూడా రిజల్ట్ రాబట్టే. సో ఒకదాని ఎఫెక్ట్స్ అనుకోండి, ఒకదాని జిఎక్స్ అనుకోండి. మనకు అక్కడ ఏం కావాలి చూడండి, దానికి ఎక్స్పెన్షన్ డెల్టా జిఎక్స్ కావాలి, డెల్టా ఎఫ్ఎక్స్ కావాలి. ఆ రెండు విలువలు కనుక్కున్నాం, అది ప్రశ్నించాలి. నెక్స్ట్ evaluate delta of 2 for x by delta of 2 for x by x factorial. Delta 2 for x factorial h ఒకటి ఇచ్చాడు, h ఒకటి ఇచ్చాడు, h is equal to h is 1 ఇచ్చాడు, h is 1 ఇచ్చాడు. evaluate delta of 2 for x by x factorial. delta of 2 for x by x factorial విలువ కనుక్కోండి. ఇక్కడ మనకి హెచ్ అనేది ఒకటి ఇచ్చాడు, హెచ్ అనేది ఇంటర్నల్ డిఫరెన్స్ హెచ్ అనేది ఒకటి ఇచ్చాడు. దీనికి మనకు కావాల్సింది డెల్టా ఆఫ్ 2 ఫర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్చువల్ అంటే డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ బై జిఎక్స్, డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ బై జిఎక్స్, డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ బై జిఎక్స్ కూడా మనకి ఫార్ములా రాబట్ట. అంటే యూ బై మనకి ఇంటర్మీడియట్ డెఫినేషన్ డెరివేటివ్స్ యూ బై ఫార్ములా. కరెక్ట్గా వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ ఈ రెండు కోషెంట్ ఆఫ్ ఫస్ట్ ఫార్వర్డ్ అంటే రెండుకి ఎఫ్ఎక్స్ బై జిఎక్స్కి ఫస్ట్ ఫార్వర్డ్. దీన్ని కూడా ఆలోచన రాబట్టి ఇది జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జిఎక్స్, ఇక్కడ జిఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్ ఇంటూ డెల్టా ఆఫ్ జిఎక్స్. అంటే ఇక్కడ ఏం కావాలి దీనికోసం, డెల్టా ఎఫ్ఎక్స్ ఎంత, డెల్టా జిఎక్స్ ఎంత, రెండు కనుక్కోండి ఇక్కడ సబ్స్టిట్యూట్. ఇది డెల్టా ఇది ఎఫ్ఎక్స్ జిఎక్స్ అంటే దీనికి ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఏమో 2 ఫర్ ఎక్స్ అనుకోండి. ఇక్కడ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎంత అవుతుంది, ఈజ్ ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఈజ్ ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్ 1 హెచ్ అండ్ ఒకటి ఇచ్చండి, హెచ్ అండ్ ఒకటి. దీని ఎంత రాసుకోవచ్చు, 2 ఫర్ ఎక్స్ అండ్ 2 ఫర్ 1 రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ జిఎక్స్ ఈజ్ ఇక్కడ టు జిఎక్స్ అనుకుంటారు రెండోది ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇది ఎఫ్ఎక్స్ జిఎక్స్, ఇది ఎందుకు కంపేర్ చేస్తాం, ఇది ఎఫ్ఎక్స్ ఇది జిఎక్స్, జిఎక్స్ అంటే మీ ఎక్స్ ఫ్యాక్టోరియల్. జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎంత అవుతుందో అండి, జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది ఎక్స్ ప్లస్ హెచ్ ఫ్యాక్టోరియల్. ఎక్స్ ప్లస్ హెచ్ ఫ్యాక్టోరియల్ అంటే ఇది ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే మీకు ఒకటి ఎక్స్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ ఎక్స్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని ఎక్స్ ప్లస్ 1 ఇంటి ఎక్స్ ఫ్యాక్టర్ రాసుకోవచ్చు. దీనిలో ఎక్స్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని ఎక్స్ ప్లస్ 1 ఇంటి ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు సపోజ్ మనకి 5 ఫ్యాక్టర్ అనుకోండి, 5 ఫ్యాక్టర్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాస్తాం. 5 ఎలా వచ్చేసి 4 ఇంటూ 3 ఇంటూ 4 ఫ్యాక్టర్ రాసుకోవచ్చు. అంటే 5 ఫ్యాక్టర్ 5 ఇంటూ 4 ఫ్యాక్టర్. అలాగే ఎక్స్ ప్లస్ 1 ఫ్యాక్టర్ అంటే ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ అలా ఎక్స్ ప్లస్ మెయిన్ చేస్తే ఎక్స్ నుంచి మిగిలిన కూడా ఎక్స్ ఫ్యాక్టర్ ఇలా మార్చుకుంటాం. ఇప్పుడు డెల్టా జిఎక్స్ అంటే డెల్టా ఎఫ్ఎక్స్ డెల్టా ఎఫ్ఎక్స్ అంటే డెల్టా ఎఫ్ఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ ఫార్ములా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఒకటి ఇచ్చాడు మైనస్ ఎఫ్ఎక్స్, ఇక్కడ హెచ్ అంటే ఒకటి. తర్వాత ఏం చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ హెచ్ అంటే ఒకటి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఒకటి రాశారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే మీకు ఈజ్ ఈక్వల్ టు 2 ఫర్ ఎక్స్ ఇంటూ 2 మైనస్ ఎఫ్ఎక్స్ అంటే 2 ఫర్ ఎక్స్. ఈ రెండు 2 ఫర్ ఎక్స్ కామన్ తీస్తాం. 2 ఫర్ ఎక్స్ కామన్ తీస్తే
ఈక్వల్ టు ఈ రెండు 2 పర్ ఎక్స్ కామన్ ఇస్తే ఇక్కడ దీనిలో మీకు 2 మైనస్ 1 అంటే ఈక్వల్ 2 పర్ ఎక్స్ డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 పర్ ఎక్స్ అయ్యి 2 మైనస్ 1 ఒకటే అలాగే రెండోది డెల్టా జిఎక్స్ కనుక్కోండి డెల్టా జిఎక్స్ డెల్టా ఆఫ్ జిఎక్స్ ఇస్ ఈక్వల్ ఫార్ములా జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ జిఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ 1 మైనస్ జిఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఎంత ఉంది g of x plus 1 is equal to x plus 1 into x plus 1 into x factorial minus gx అంటే x factorial ఈ రెండు x factorial కామన్ ఏంటి x factorial కామన్ చేస్తే x plus 1 మైనస్ 1 is equal to 2 కొట్టుపోయి అంటే x into x factorial or x factorial into x మిగిలి ఇది డెల్టా gx ఇప్పుడు మనకి therefore delta of 2 4x by x factorial is equal to అంటే డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ విత్ జిఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు దీని డెల్టా ఆఫ్ ఎక్స్ జిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ వచ్చి ఇంటూ జిఎక్స్ పైన జిఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్ ఇంటూ డెల్టా జిఎక్స్ వాల్యూస్ వేసేది దిస్ ఈజ్ ద డెల్టా this is equal to gx gx అని మీకు అనుకున్నది ఇక్కడ gx అంటే ఎంత gx is equal to x factorial in delta of x ఎంత వచ్చింది delta of x అంటే is equal to 2 4x మైనస్ fx అంటే మీకు fx అంటే is equal to 2 4x fx అంటే 2 4x డెల్టా ఎఫ్ఎక్స్ ఉంటుంది డెల్టా ఎఫ్ఎక్స్ అంటే 2 4x మైనస్ ఇంటూ డెల్టా జిఎక్స్ అంటే మీకు వచ్చింది డెల్టా జిఎక్స్ ఎక్స్పెక్టెడ్ ఇంటూ ఎక్స్ వస్తుంది బై దీనిలో ఈ జిఎక్స్ అంటేనేమో జిఎక్స్ అంటే ఇక్కడ మీకు జిఎక్స్ అంటే ఎక్స్పెక్టోరియల్ తర్వాత ఈ డెల్టా ఎఫ్ఎక్స్ మీకు వచ్చింది 2 4x మైనస్ ఎఫ్ఎక్స్ అంటే మీకు fx కూడా మీకు 2 4x fx is equal to 2 4x into delta of gx అంటే మీకు ఎక్స్పెక్టెడ్ x వస్తుంది బై g of x plus h g of x plus h అంటే ఇది g of x plus h అంటే మీకు ఎంత వచ్చింది x plus 1 into x factorial x plus 1 into x factorial into gx అంటే is equal to x factorial దిస్ ఇస్ ఇక్కడ రెండు ఎక్స్పెక్ట్ కామన్ తీసు ఎక్స్పెక్ట్ అండ్ 2 పర్ ఎక్స్ కామన్ తీసుకోవచ్చు కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది మైనస్ 2 పర్ ఎక్స్ మిగులుతుంది ఎక్స్ ఈ 2 పర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కూడా మిగులుతుంది 2 పర్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్ట్ కామన్ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ మిగులుతుంది అయి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఓ ఎక్స్ ఫ్యాక్టర్ కొట్టేయచ్చు this is equal to మళ్ళీ ఇక్కడ this is equal to 2 4x into 1 minus x by x factor x plus 1 మన x plus 1 factor ఇది వాల్యూ సో ఇది దీనిలోనే ఇంకా రెండు లెక్కలు ఉన్నాయి అవి నెక్స్ట్ క్లాస్